హాయ్ వ్యూయర్స్, నేను మీ తుపాకి రాజా. ఈరోజు చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య దగ్గర ఉన్నాం. మరి అన్నతోటి ఎమ్మెల్యే అయినాక ఏమేమి మంచి పనులు చేసిండు, ఈ నియోజకవర్గంలో ఇంద్రారెడ్డి పేరే ఇప్పటికి వినపడుతుంది అంటారు. మరి అన్న వచ్చినాక ఎమ్మెల్యే అయినాక ఏమేమి మంచి పనులు చేసిండు, ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు ఈ దళిత నియోజకవర్గంలో మరి అన్న దళిత బంధు పథకాలు ఎంతమందికి ఇచ్చిన దాని మీద అన్ని అడిగి మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన. నమస్తే అదన్న. నమస్తే. మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు ఏ ఊరు అన్న? మాది నవాపేట మండలము, చించల్పేట గ్రామం, సొంత ఊరు, చేవెళ్ళ నియోజకవర్గం. గతంలో వికారాబాద్ నియోజకవర్గం ఉండే చేవెళ్ళ నియోజకవర్గం. నేను డిగ్రీ వరకు చదువుకున్నా, ఐటీఐ అయిపోయింది, డిగ్రీ వరకు చదువుకున్నా. అంటే మీ కుటుంబంలో ఇంతకుముందు రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మీరే నేనే వచ్చాను. ఎప్పుడు వచ్చినారన్న రాజకీయ ప్రస్థానం, ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్గా ప్రత్యక్ష రాజకీయాల కంటే 1992లో సింగిల్ విండో చైర్మన్, పిఎస్సిఎస్ చింతల్పేట సొసైటీకి చైర్మన్, తర్వాత డిసిఎంఎస్ డైరెక్టర్, తర్వాత జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రంగారెడ్డి. 1992 నుంచి 95 వరకు సొసైటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్. 95 నుంచి 2000 వరకు జడ్పీటీసీ. 2001 నుంచి 2006 వరకు ఎంపీపీ వండుకుంటూ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో జిల్లా రాజకీయాల్లో కీలకంగానే ఉన్నాం. పిసిసి మెంబర్ దాకా ఉన్నాము. అంటే మీరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో? ఫస్ట్ నుంచి కాంగ్రెస్, బై బర్త్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. అయితే అన్న, మీకంటూ కాల యాదన్న ఒక దళిత కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి, ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాల, ఈ జిల్లా పేరే రెడ్డి, అలాంటి ఈ అగ్రకుల వ్యవస్థల మీకంటూ ఒక లీడరు, మిమ్మల్ని ఎంట నడిపించుకున్న లీడరు, మీరు నమ్మిన లీడరు ఈ నియోజకవర్గం కానీ ఈ జిల్లాలో కానీ ఎవరుండే మీకు ఈ కాంగ్రెస్ పార్టీలో? ఎన్నిసార్లు మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కమతం రామరెడ్డి గారు ఎమ్మెల్యే, చెన్నారెడ్డి గారు ఎమ్మెల్యే, చెన్నారెడ్డి తర్వాత రామరెడ్డి గారు ఎమ్మెల్యే, తర్వాత ఇంద్రారెడ్డి కాంగ్రెస్లోకి వచ్చినాక ఇంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే. మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచినారు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు. మీకు అక్కడ ఇందిరాగాంధీ కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మీకు చాలా అభిమానం. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు త్రిపుర జీవో గురించి టీఆర్ఎస్ పార్టీలో అడుగుపెట్టినారు. దాని గురించి మన అసెంబ్లీ గిట్ట మాట్లాడినారు. ఏమని చెప్పిన ముఖ్యమంత్రి, అసలు అది నెరవేరుతుందా? అయిపోయింది, నెరవేరింది, అయిపోయింది. త్రిపుల్ 1 జీవో రద్దు అయిపోయింది, 69 జీవో వచ్చింది. అయితే ఈ 5 మండలాలు ఉన్నాయి కదా, ఏదైతే 5 మండలాలు ఉన్నాయో మీరున్న మండలం, మీ ఊరు, ఈ ఊరు మండలంలో అసలు తాగడానికి ఇంతకుముందుకు నీళ్ళే లేవని చెప్పి చాలా ఇబ్బందులు పడుతుండే జనాలు. చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి ఉండే. ఎండాకాలం వచ్చిందంటే అసలు సర్పంచ్లకు కానీ గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులకు చాలా ఇబ్బంది ఉంటుండే. బోర్లు వేసినాక కూడా, బోర్లు వేస్తే కూడా నీళ్లు రాని సందర్భంలో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు బోర్లకే ఖర్చు పెడుతుంది, కానీ నీళ్ళు పడితే పడుతుంది, లేకపోతే లేకుండా. నీళ్ళకు చాలా ప్రాబ్లం ఉండే. ఎండాకాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా బిందెల ప్రదర్శన, ఊళ్ళకు లీడర్ వచ్చిందంటే బిందెల ప్రదర్శన చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి స్వచ్ఛమైన నీరు, ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కి. మిషన్ భగీరథ ద్వారా ఎవరికి కూడా రానటువంటి ఆలోచన, 75 సంవత్సరాల స్వతంత్ర కాలంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఆలోచన మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తున్న సందర్భం. దళిత బంధు పథకం ఏదైతే ఉందో 100 కుటుంబాలకు ఇవ్వాలని ప్రతి నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో అందరూ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, కార్యకర్తలకు ఇచ్చిరని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమన్నా? అట్లేం లేదు. 100 మందికి ఇచ్చారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి 100 మంది కంటే ఆ 100 మందిలో 5 మండలాలకు ఈక్వల్గా చేస్తే 18 వచ్చినాయి. ఆ 18లో మేము ప్రధానంగా గ్రామాల్లో ఏముంటుంది, మాలళ్ళు, మాదిగళ్ళు ఉంటాం. అన్ని గ్రామాల్లో కూడా మేము ఈక్వల్గా ఒకరికి వాళ్ళకు, ఒకరికి వీళ్ళకు ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా కొన్ని మండలాల షాపాలు లాటరీస్ తీసుకున్నాం.
ఇప్పుడు ఏదైతే మీరు ఇచ్చినారో దళిత బంధు 10 లక్షలు ఇచ్చినారో వాళ్ళకి ఏమైనా అవగాహన ఈ పైసల్ని ఎట్లా బిజినెస్ వ్యాపారం చేస్తే బాగుంటది, ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటది, దీనిపైన ఏమన్నా శిక్ష ఉన్నది? ఎందుకు లేదు? ఇప్పుడు వాళ్ళు కొంతమంది ట్రాక్టర్లు తీసుకున్నారు, కొంతమంది డోజర్లు తీసుకున్నారు, కొంతమంది డైరీ యూనిట్ తీసుకున్నారు, కొంతమంది సెంటరింగ్ మెటీరియల్ తీసుకున్నారు, పని చేసుకుంటారు. సెకండ్ విడత గిట్ట స్టార్ట్ అయితే అన్నారు, ఇంతవరకు కాలేదు. మరి ఎప్పుడైతే మొన్ననే కదా ఏప్రిల్ మార్చి కొత్త బడ్జెట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ మొన్ననే అయిపోయింది కదా, స్టార్ట్ అవుతుంది. చేవెళ్ళ నియోజకవర్గంలో షాబాద్ మండలం ఒక్కటే బాగా అభివృద్ధి చెందుతుంది అంటారు. ఎందుకంటే మాజీ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన పనులు చేస్తున్నట్టారు. ఈ మిగతా మండలాలల్లో ఇంకా రియల్ ఎస్టేట్ బాగా జరగడం, రైతులు వ్యవసాయం చేసుకోకపోవడం అనేది బాగా వినిపిస్తున్నది. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు షాబాద్ మండలంలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండే అక్కడ రావడంతో ఏమైందంటే వెల్స్పన్ టెక్స్టైల్ పార్క్, కుందన్, కటేరా, అమెజాన్ లాంటి ఇండస్ట్రీలు రావడం జరిగింది. డెవలప్ అవుతుంది. గతంలో మరి అక్కడ ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకుండే. మరి ఇప్పుడు షాబాద్ మండలం డెవలప్ అవుతున్నది, ఇంకా కూడా అవుతుంది. శంకర్పల్లిలో కూడా కొండకల్లో మీద రైల్ కోచ్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇనాగరేషన్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా మధ్యలో కూడా ఇంకా ఆలూరు అసంటి పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా మరి డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చేస్తాం తప్పకుండా. మీరు ఊకే హైదరాబాద్ పట్టణంలోనే ఉండేదంట ఇంతకుముందుకు. అంటే మా మీడియా, మా జర్నలిస్టులు చెప్పిన తర్వాతనే మీరు విలేజ్లో ఉంటున్నారని తెలిసింది. విలేజ్లో ఉన్న తర్వాత ప్రతి గ్రామానికి గడపకి వెళ్ళే ప్రయత్నం గిట్ట చేసినారు. అంటే ఎందుకు ఎట్లా అనిపించింది? నేను ఎప్పుడు హైదరాబాద్లో ఉండా, నేను ఊళ్ళోనే ఉంటా మొదటి నుంచి కూడా. నాకు ఊళ్ళకి వెళ్ళే ఎంత రాత్రి అయినా ఊళ్ళో నుంచి పడుకుంటా. మళ్ళీ డైలీ మళ్ళీ పొద్దున హైదరాబాద్ పోతాం. ఒక పక్క ఇట్లా పోతే నవాపేట మండలం శంకర్పల్లి, ఇటు పోతే చేవెళ్ళ, షాబాదు, మైనాబాద్. డైలీ కాన్స్టిట్యున్సీలు ఉంటా. కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాలు టచ్ చేస్తా. చిలుకూరు బాలాజీ టెంపుల్ కదా, 3 కిలోమీటర్ల 2 కిలోమీటర్ల రోడ్డు, డబుల్ రోడా ఏదో చేస్తున్నారంట. అది అయిందా సార్? కాలేదు, ప్రాసెస్లో ఉంది, అయిపోతుంది. అది ఎంపటే అవుతున్నారు కదా పట్ల? అయిపోతుంది అన్నాము, కాలేదు, ఇప్పుడు అయిపోతుంది, ప్రాసెస్లో ఉంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే మీ నాయన కానీ మీ తాతలు కానీ ఎవ్వరు రాజకీయ పార్టీలో లేరు. మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి మీ కొడుకు కానీ, మేడం కానీ, మీ కోడలు కానీ అందరు ఒక్కొక్క పదవిలో ఉన్నారు. అంటే ప్రజలకు సేవ చేయడానికి వచ్చినట్ట, లేకపోతే మీరు అందరికి టికెట్ ఇచ్చినట్ట, కుటుంబాన్ని ఎంకరేజ్ చేసినట్ట? కుటుంబాన్ని ఎంకరేజ్ చేసినట్టు కాదు, సేవ చేయాలన్న దృక్పథంతోనే తీసుకొచ్చినాం. ఇక్కడ ప్రజలు కోరుకుంటేనే నిలబెట్టాం. మాకు సొంతంగా ఏం లేదు, ప్రజలు అనుకొని గెలిపించడం అనేది. లేకపోతే నామినేటెడ్ పోస్ట్ ఇది తీసుకొని పెట్టుకొని ప్రజలు ఓట్లు వేస్తేనే కదా, ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచింది. అంటే ఇక్కడ ఉన్న చాలా మంది కార్యకర్తలు కాదన్నా, అంటే ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని వస్తుంటారు కదా, వాళ్ళకి ఇట్లా చేసే ప్రయత్నం ఏమన్నా? తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అందరు కోరే నిలబెట్టారు. అంటే నేనేమంటున్నా అంటే మీ కుటుంబం గిట్ట అందరు సేవా కార్యక్రమాలు చేయాలని వచ్చిరేమో అనుకుంటున్నాను. ఇక్కడ రాజకీయంగా ఒక పక్క రాజకీయ కోణంతో కూడా మరి ఇప్పుడు ఎవరైతే గెలుస్తారనేది ఆ కోణంలో మరి అందరు ప్రజలు కోరుకున్న ప్రకారమే నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ, జూనియర్ కాలేజ్ ఇట్లా ఏర్పాటు చేస్తానని అన్నారు, చేసినారా సార్? తప్పకుండా. జూనియర్ కాలేజ్ ఎప్పుడు నేను ఎంపీ ఉన్నప్పుడే అయింది. ప్రధానంగా చూసినట్టయితే మీరు రోడ్ల మార్గం చూసినట్టయితే ఇప్పటికీ కొన్ని రోడ్లు అక్కడక్కడ ఇంకా వర్క్ జరగలేదు అంటున్నారు వాళ్ళు వీళ్ళు. ఏదో జరగలేదు, కొన్ని వర్క్ ఇంకా అక్కడనే కొన్ని పెండింగ్ ఉన్నాయని అంటున్నారు. కొన్ని పెండింగ్ బ్రిడ్జెస్ దగ్గర అప్రోచెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి మాది వచ్చే రోడ్ ఏదైతుందో బ్రిడ్జెస్ కాలేవు. ఆ బ్రిడ్జెస్ అప్రోచెస్ జరుగుతున్నాయి, కంప్లీట్ అవుతాయి. ఈ వర్షాకాలం జూన్ వచ్చే వరకు కంప్లీట్ అయిపోతుంది మొత్తం. అంటే ఇప్పుడు మనం కూర్చొని ముచ్చట పెట్టే గిట్ట మన ఎమ్మెల్యే ఊరే కాబట్టి కొంచెం రోడ్ ఇంకా పెద్దగా వస్తే అందరు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వచ్చే రోడ్ గిట్లా దానికి రోడ్ అయిపోయింది, కండక్టర్ టెండర్ కూడా అయిపోయింది, స్టార్ట్ చేసేది. ఆ కాంట్రాక్టర్ మ్యారేజ్ ఉండడం వల్ల ఆగింది, పని నడుస్తుంది. అయితే ఇంతకుముందు ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు
అప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఆయన పేరే అప్పుడప్పుడు చేవెళ్ళి అనగానే ఇందారెడ్డి అంటారు. మరి యాదన్న పేరు ఇట్లా అంటే ఎప్పుడు వినిపిస్తారు అట్లా? టైం పడుతుంది. అంటే ఏ విధంగా అభివృద్ధిలో టైం? ఇప్పుడు ఇంద్రారెడ్డి గారు తెలంగాణలోనే ఒక రాజకీయ ఈ గడ్డకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల ఒక రాజకీయ చైతన్యం చేసినటువంటి నాయకుడు ఇంద్రారెడ్డి గారు. ఆయన ఒక గ్రామీణ ప్రాంతం నుండి మరి ఒక రాజకీయ చైతన్యంతో ఈ ఫస్ట్ టైం 2083లో ఓడిపోవడం జరిగింది. 85లో గెలిచిండు. అప్పటి నుంచి కంటిన్యూ గెలిచిండు కాబట్టి మంత్రి ఉన్నాడు, 20 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి. తర్వాత మరణించిన అనంతరం మేడం రావడం జరిగింది కాబట్టి వాళ్ళంతా ఒక జిల్లాకు పూర్తిగా పేరు కాంచి మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా అంతా మరి కలదిరిగింది కాబట్టి మొత్తం జిల్లా అంతా సేవ చేసింది కాబట్టి ఆ పేరు ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తానన్నారు. నాది తిరుపతి కాదు, నేను ఇక్కడనే నాకు టికెట్ కావాలని మీరు కొట్లాడినారు. అంటే ఎట్లా దీనికోసము? అప్పుడు మాకు తిరుపతి గురించి అవగాహన లేదు, తిరుపతి అంటే ఏందో తెలియదు. అప్పుడు నేను యాక్చువల్గా వికారాబాద్, అప్పుడు చేవెళ్ళ లేదు, ఎస్సీ వికారాబాద్ ఇబ్రాహీంపట్నం. వికారాబాద్ టికెట్కు 20 సంవత్సరాలు కొట్టాను. 20 ఎమ్మెల్యే టికెట్ కోసం 20 సంవత్సరాలు కొట్టాను. నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు కొట్లాడుతున్నాము. అయితే అవకాశం రాలేదు. ఒకసారి 99లో వచ్చింది. అంతా రెడీ అయిపోయినాక ఒక జిల్లాలో ఒక లేడీకి ఇవ్వాలని చెప్పేసి అప్పుడు సంజీవరావు మిసెస్ మాధవరావుకి ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు 200తో నడిపోయారు, 203 ఓట్లతో నడిపోయారు. తర్వాత 2004లో మేము ఎప్పుడైతే 20 ఏళ్ళు ఎవరి మీద అయితే వ్యతిరేకంగా కొట్లాడినామో ఆయన్నే మరి టీడీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్ వచ్చిండు. టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ అయింది. మళ్ళీ ఆయనకి టికెట్ వస్తే 20 ఏళ్ళు కొట్లాడినకి మళ్ళీ సపోర్ట్ చేసినాం, మళ్ళీ చేసి గెలిపించినాం. తర్వాత తెలంగాణ బై ఎలక్షన్స్ వచ్చినాయి 2008లో. 2004లో జనరల్ ఎలక్షన్ వచ్చాయి, 2008లో తెలంగాణ బై ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు టికెట్ కావాలని మాట్లాడినాం. సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. అప్పుడు తెలంగాణ బై ఎలక్షన్స్ నా కళ్ళల్లో రక్తాల్లాగా వికారాబాద్ పీస్ఫుల్ ఉంది, దీనికి నీ సహకారం కావాలని చెప్పడం జరిగింది. నేను సార్తో కూడా అడిగిన, సార్ నేను ఎవరెవడో వస్తున్నాడు, కర్ణాటకడు, మహారాష్ట్రడు, అడ్రస్ లేనివాడు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అవుతున్నాడు, మేము లోకల్గా ఉన్నాం, మాకు ఇవ్వాలని అడగడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చెప్పిండు, న్యాయంగా ధర్మంగా నీకే టికెట్ ఇవ్వాలి, కానీ కొన్ని ఈక్వేషన్ల వల్ల ఇవ్వలేకపోతున్నా, కొన్ని ఈక్వేషన్స్ అనివార్య కారణాలు, కొన్ని ఈక్వేషన్ల వల్ల ఇవ్వలేకపోతున్నా, ఇది ఒకసారి నాకు సహకరించమా, మళ్ళీ నెక్స్ట్ నేను చూస్తాను మాట్లాడిండు. ఎలక్షన్లో 25 సంవత్సరాల తర్వాత 30,000 మెజార్టీతో గెలిపించినాం. 25 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ 30,000 మెజార్టీతో గెలిపించిన తర్వాత మనకు అడగకుండానే టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాడు. టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చిండు. మనకు తిరుపతి అవగాహన లేదు, అదేందని చెప్పేసి సార్ పోయి 2 గాలు వచ్చి చెప్పిన, సార్ నాకు బోర్డు మెంబర్ వద్దు అంటే ఏం పిచ్చా నీకు అన్నాడు. లైవ్ ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు కూడా ఉన్నాడు, పిచ్చా అన్నాడు. లేదు సార్ నాకేందంటే ఇది ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం భయంతో నేను అన్నా. అంటే ఇంకా 10 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి, అప్పటిదాకా ఏం చేస్తారు? ఇది ఎప్పుడు ఇచ్చిన టీడీపీ బోర్డు మెంబర్? ఆగస్టు 21, 2008లో. ఆగస్టు 21, 2008లో. ఇక అప్పుడు నువ్వు జనరల్ ఎలక్షన్లో టికెట్ ఇస్తా, రామచంద్రరావు పిలిచి నాకు సంజాయించి అప్పుడు బోర్డు మెంబర్ తీసుకున్నాం. జనరల్ ఎలక్షన్లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. 2009లో టికెట్ ఇచ్చిండు. 600తో నడిపోయింది. 600 లేకపోతే గెలిచేటోళ్ళు ఉన్న ముచ్చట చెప్పురు అన్న, మీకు ఏమనిపిస్తే అదే చెప్పుర్రి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి రంగారెడ్డి జిల్లాలో సబీతమ్మ, ఎలిమినార్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సూదిరెడ్డి మారారు. ఆమెకే మంత్రి పదవి వచ్చింది, ఈయనకే చైర్మన్ పదవి వచ్చింది. మరి యాదవ్కి ఎందుకు రాలేదు పదవి? జిల్లాల రాజకీయ సమీకరణను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అంటే ఒక దళితులైనందుకు అయ్యలేదా, లేకపోతే అట్లేం లేదు. జిల్లాల రాజకీయ సమీకరణ చూసుకొని
ఇప్పుడు చూసుకున్న ఎమ్మెల్యే ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతుండో తెలియదని కొందరు అంటున్నారు, కానీ ఇప్పుడు మాత్రం అంతటా తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు ఏమేమి పనులు చేసినారన్న? కేటీఆర్ తోటి కూడా రెగ్యులర్ కలుస్తారు అంటున్నారు కదా, ఈ నియోజకవర్గంలో ఏమేమి పనులు చేసినారు? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను కింది స్థాయికి వెళ్ళి వచ్చిన. అవును, కార్యకర్త కష్టసుఖం ఏందనేది నాకు తెలుసు. అవును. ఇప్పుడు ప్రతిదానికి చెప్పిపోయి చాటింపు వేసుకొని డబ్బులు వేసుకొని పేపర్లు వేసుకొని పోయి జనరల్గా తిరుగుతుంటా కాబట్టి ప్రజలతో మమేకమై వస్తుంటాం. వాళ్ళకు వచ్చి నేను వస్తున్నా నీ డబ్బులు తీసుకోలేదు కదా అని చెప్పే తత్వం కాదు. ఎట్లుంటే అట్లా పోయి జనరల్గా కలుస్తాం. అది కొంతమందికి ఇష్టపడదు, ఎందుకంటే ప్రచారం చేసుకోవాలి, ప్రొపగండా చేసుకోవాలి అన్నట్టు కొంతమందికి ఉండదు. నాకు ఇష్టం ఉండదు. నేను జనరల్గా పబ్లిక్ లేకనే పోయి కలుస్తాను. సబితమ్మకు మీకు ఎటువంటి అనుబంధం ఉంది ఈ నియోజకం పైన? మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఏమన్నా పనులు కావాలన్నా ఆమెది ఇక్కడనే కాబట్టి ఏది కావాలన్నా మీరు వెంటనే పోతే చేస్తారు. దాదాపుగా చూసినట్టయితే మీకు ఇందిరాగాంధీ అంటే చాలా ఇష్టం. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోక ముందు చివరిగా మీకు ఎప్పుడు కలిసినారు? రాజశేఖర్ రెడ్డి గారు రెగ్యులర్గా కలుస్తుంటారు. రెగ్యులర్గా కలుస్తుంటారు. ఏం చెప్తుండే మేము తర్వాత గెలిపించిన తర్వాత కానీ మళ్ళీ తర్వాత టీడీపీ వద్దన్న తర్వాత టికెట్ అయిన తర్వాత టికెట్ ఇచ్చిండు. అయిపోయిన తర్వాత నేను 600తో ఓడిపోయిన తర్వాత ఒకరోజు పిలిపిస్తే సీఎం గారు ఇంట్లోకి వెళ్ళి వెళ్తేనే గ్యాలరీలోకి వెళ్ళి కలుసుకుంటారు, జనాలతో కలుసుకుంటారు సార్ గ్యాలరీలో. అప్పటికి అక్కడ పంపారు, లాంజ్లో రూమ్లల్లో పంపారు. అక్కడ సీఎం గారు ఉన్నారని చెప్పి గేట్ వేసారు. నేను పబ్లిక్లోనే కొనుక్కునేవాళ్ళ. నేను ఓడిపోయి వారం 15 రోజులు అయింది. అయినాక కొనాకునేవాడు. సార్ ఇట్లా వచ్చి కలిసిండు. నేను కొద్దిగా బాధతో నేను చూడలేక చేసుకుని ఉంటే ఇట్లా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఇక చూడలేడు, ఇట్లా వెళ్ళిపోయాడు. ఇట్లా పోయినాక ఆయన కూడా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు చూసి గన్మ్యాన్ చూసి సార్ 50 ఉన్నాడు అక్కడ అండి. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి నీకు ఆడేం పని ఆడేం చేస్తాం ఇట్లా అంటున్నాంటే మళ్ళీ ఎగ్జిట్ చేస్తే పోయినా. పోయి అడిగితే ఏమని చెప్పు, ఎందుకు ఓడిపోయినావు, ఇంత దగ్గర దాకా వచ్చినావు, వేరే వ్యక్తిని గెలిపించిన వ్యక్తివి, ఇంత దగ్గర దాకా వచ్చినావు, ఏం డబ్బుల ప్రాబ్లమా, ఒక ఫోన్ చేసాను డబ్బులు పంపిస్తాను, డబ్బులు లేకనా ఏం చేశానని నేను కొద్దిగా ఏడుస్తున్నా. దగ్గర గుంజుకున్నాడు. దగ్గర గుంజుకొని హే డోంట్ వరీ ఐఎమ్ విత్ యూ కెన్ గో, 6 నెలల తర్వాత నేను సంగతి చూస్తా అని చెప్పి 3 నెలలకు చనిపోయాను. ఆ బాధ మీ కళ్ళల్లో ఎప్పటికీ అనిపిస్తుంది అన్న. అయితే ఈసారి చేవెళ్ళ నుంచి అడుగుతున్నారా టికెట్, వికారాబాద్ నుంచి అడుగుతున్నారా? చేవెళ్ళకి వెళ్ళి అడుగుతా, వికారాబాద్కి ఎందుకు అడుగుతా, చేవెళ్ళ నుంచి అడుగుతా. చేవెళ్ళ నుంచి అడుగుతారా? నా మండలు, నా సొంత గ్రామము, ఈ యొక్క మండలం నవాపేట మండలంలో 30 సంవత్సరాల నుంచి నేనే డెవలప్మెంట్ చేస్తున్నా, వేరే ఎవరు లేడు. నేను జెడ్పీటీసీగా, ఎంపీపీగా అనేక రకాలుగా ఉండి ఈ యొక్క మండలానికి అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తున్నాం. నవాపేటను నా సొంత ఊరు, ఈ విడిచిపెట్టి వేరే వచ్చే ఎన్నికలలో మళ్ళీ యాదన్న గెలిస్తే మంత్రి పదవి ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమన్నా? నేను మంత్రి గింత్రి ఏం ఆలోచన లేదు. మంత్రి ఉంటే మనం ప్రజలకు దూరం అవుతాము, ఇట్లుంటేనే మంచి ప్రజలకు దగ్గర ఉంటాం. అయితే చేవెళ్ళ నియోజకవర్గానికి ఇది వస్తే బాగుంటది, ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అనేటట్టు మీకు ఏది ఉండాలి? ఎన్నో కాలం కోరిక ఈ నియోజకవర్గానికి ప్రజలకు అందరికి ఉపయోగపడేది, ఇది మాకు వస్తే బాగుంటది అనేకంగా ఏదన్నా కంపెనీ కానీ ఇంకేదన్నా కానీ. ఇప్పుడు జనరల్గా ఎవరైనా కూడా ఉపాధి దొరికేటటువంటి కంపెనీ రావాలని కోరుకుంటారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరికేటటువంటి సంస్థలు కానీ కంపెనీలు కానీ వచ్చినట్లయితే ఈ ప్రాంతం అంతా బాగుంటుందని ఆశ ఉంటుంది. ఇప్పుడు నియోజకవర్గంలో తండాలని గ్రామాలు వేసారు, గూడాలని గ్రామ పంచాయతీలు వేసినా కదా, ఆ ఊర్లలో మీతో ముచ్చట పెడుతున్నా, ఆ ఊర్లలో చూసినట్టయితే గ్రామ పంచాయతీ కార్యాలయం లేదు, రేషన్ షాప్ లేదు. 3 సంవత్సరాల కింద పింఛన్లు ఎక్కించినా ఇంతవరకు పింఛన్లు వస్తలేదు. ఎందుకంటే మీ స్థానిక ఊర్లలో తిరుగుతున్నారు కాబట్టి ఈ సమస్యలు మీకు ఎదురవుతుండొచ్చు. దీనిపైన మీరు మంత్రి గారికి కానీ
కేటీఆర్ సార్ కానీ ఒకటి గతం లోపల 70 రూపాయలు పెన్షన్ ఉండే. 70 రూపాయలు పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు 200 పెంచిండు. 200 పెంచినప్పుడు ఎంతో సంబరపడ్డారు. 200. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1000 రూపాయలు ఇస్తున్నారు. 1000 రూపాయలు ఇస్తున్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత. మరి వికలాంగులకు వాళ్ళకు కూడా 1500 ఇస్తారు. మరి ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అయినాక 2016 ఇస్తున్నాడు. వికలాంగులకు 3016 ఇస్తున్నాడు. గీతా కార్మికులకు, నేతా కార్మికులకు, బోధకాలు అందరికీ ఇస్తారు. ఒంటరి మహిళలకు ఇంతకుముందు ఒంటరి మహిళలకి చెప్పారు. ఒంటరి మహిళలకు అక్కడ భర్త ఉన్నాడో చచ్చిండో బతికిండో విడిచిపెట్టిండో తెలియని పరిస్థితి. ఇక్కడ ఇంటికాడికి వచ్చినాక తల్లిదండ్రుల మీద, వదిలిల మీద, అన్నదమ్ముల మీద ఒక ఆధారపడి భారమై ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ లేకుండే. మరి అసలు ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కింది. అంతేకాకుండా ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. ఇప్పుడు మొన్న టీవీలో చూసినాం, అమిత్ షా గారు వచ్చిండు. इसको पेक दाल तो सीएम को पेक दाल నేను పేపడి పేక్ దాల్ తెలియదు. నువ్వు ఇవాళ ఈ రాష్ట్రానికి వెళ్ళి ఎన్ని ట్యాక్స్ల రూపంగా తీసుకుపోయినావు, ఎన్ని ఇచ్చినావు అవి లెక్కలు చెప్పాలి. ఇక ఒట్టిగా వచ్చి ఇంకో పేక్ దాల్తే ఇంకో పేక్ దాల్తే తెలంగాణలో అంత అనామత్ ఉన్నారు అనుకుంటున్నా. ఇంక తెలంగాణ ప్రజల తెలియదు. ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి గారి ఉన్నారు, ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నువ్వు ఇలా ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎవరిస్తారు? ఆడపిల్ల పెళ్లి ఇవాళ కొత్తగా చేస్తలేదు కదా. మరి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పైపడ్డాయి. మరి ఏ ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రికి ఎందుకు ఆలోచన రాలేదు? ఈ ఆడపిల్ల పెళ్లికి మనం డబ్బులు ఇచ్చేసాయి. వాళ్ళ దగ్గర పోయి అంతో ఇంతో అడుగుతుంటే అది వద్దు అని చెప్పి దీని ఒక పథకం కింద తయారు చేశాడు కళ్యాణ లక్ష్మి. ఎవరిస్తారు? 1,116 రూపాయలు. ఇలా కోట్ల రూపాయలు వస్తున్నాం మొత్తం. రైతులు ఇవాళ కొత్తగా వ్యవసాయం చేస్తారా? ఏం చేస్తారు? మరి రైతులందరూ కూడా రైతు బంధు పథకం కింద మరి ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భం. మరి అదేవిధంగా ఒక రైతు ఏదో కారణంగా చనిపోతే ఆ రైతు మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు రోడ్ల పట్టి ఆగమైపోతారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక కుంట భూమి ఉన్న రైతుకు కూడా ఇవాళ 5 లక్షల బీమా పథకాన్ని వర్తింపజేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నీకు వారం రోజులలో ఎవరు పైరవి లేదు, సిఫారసు లేదు, లేకుండా నీకు వాళ్ళ అకౌంట్లో 5 లక్షల రూపాయలు జమ అవుతున్నాయి. ఇవన్నీ చేయలేదా? అవన్నీ చేసినాక ప్రజలల్లో ఎట్లుంటుంది? నీవు ఎన్నో మతతో పాటు రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నావు, కానీ అది మంచి సాంప్రదాయం కాదు. ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇలా నీవు ఏదో చెప్తావు, ఏదో మాట్లాడతావు, కానీ వాళ్ళకు అన్నీ తెలుసు ప్రజలకు. ఆ ప్రజలే అండ ముఖ్యమంత్రి గారికి ఉంది. మీ ఊర్లో ఇక్కడనే ఉంటారు అన్న. ఇప్పుడు ఊరు వచ్చినా మీ ఊరికే రా అని చెప్తారు. ఈ ఊరికి వచ్చినాక ఈ ఊర్లో ఎమ్మెల్యే గెలిచిన యాదన్నకు ఈ ఊర్లో పుట్టి పెరిగింది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా మమేకం అవుతారు మీతోటి? ఫ్రెండ్స్ లాగా గరికి మురికి దాల్ బాలంటే అట్లా ఉంటుంది. ఇట్లా అరే ఈయనే ఉంటాడు కదా, దూరం ఉంటే విలువ తెలుస్తుంది. ఇప్పుడు మనమే వాళ్ళ ఉంటాం కాబట్టి కొద్దిగా మంచిగా ఉంటుంది, చెడ్డగా ఉంటుంది. అన్న ఇక్కడ చూసినట్టయితేనే ప్రధానంగా చూసినట్టయితే టీఆర్ఎస్ పార్టీ గిట్ట కొన్ని చిన్న చిన్న పంచాయతీలు అవుతున్నాయంట. మీ పార్టీ మీకు దీన్ని ఎంతవరకు మీరు క్రమశిక్షణ చర్యలు చేపడతారు? అవన్నీ రొటీన్గా ఉంటాయి. 10 వచ్చిన వాడికి మంచిగా ఉంటాడు, 10 రానికి ఇది ఉంటుంది. ఈ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ అప్పుడు ఇటువంటివన్నీ జనరల్గా నడుస్తుంటాయి. యాదన్న, మీరు ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ నియోజకవర్గాల ప్రతి గ్రామం అయితే ఇప్పుడు తిరుగుతున్నారు, గడప గడప పోతున్నా అని చెప్పినారు. మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి గ్రామాలల్లో? గతంలోకి ఇప్పటికి బేరీ చేసుకున్నట్టయితే గతంలో లీడర్ ఊళ్ళోకి పోయినట్టే ఎన్నో సమస్యలు, బిందెలు పట్టుకొని రావడము, ఇండ్లు కావాలని, పింఛన్లు కావాలని,
వస్తుంది. కానీ ఈసారి ఏమైందంటే పింఛన్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ పింఛన్లు ఇస్తామని చెప్పిన 3 ఏళ్ళు అవుతుంది. ఆ 3 ఏళ్ళ నుంచి పింఛన్ రాలేదు. ఇది నెక్స్ట్ మంత్ నుంచి పింఛన్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఒకటి చూడాలి, ఇన్ని పేదలకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఈ కరోనా వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. ఆ కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తి దిగజారిపోవడంతో మరి కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవం. అది నెక్స్ట్ మంత్ నుంచి ఆ పెన్షన్లు కూడా ఇచ్చేస్తాం. డబుల్ బెడ్రూమ్ ఎంత వరకు వచ్చిందన్న? డబుల్ బెడ్రూమ్లో మా దగ్గర ఎవరు వస్తలేరు. అంటే కాంట్రాక్టర్ వస్తలేడు. ఇప్పుడు సొంత జాగాలు ఉన్న వాళ్ళకు వాళ్ళు కట్టుకుంటామంటారు. అంటే 3 లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ ఉన్నది. అది కూడా ఇప్పుడు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఇక్కడ మీ నియోజకవర్గానికి ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఎంపటే కేటీఆర్ దగ్గరకు పోయి అడుగుతున్నారట, నిజమేనా? ఇప్పుడు ఇంకా ఏమన్నా పనులు చేస్తున్నారా కొత్తగా? ఇప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచినాక షాబాద్లో ఒక 4 ఇండస్ట్రీలు రావడం జరిగింది. ఇంకొక ఇండస్ట్రీ ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ కూడా వస్తుంది. కోచ్ ఫ్యాక్టరీ శంకర్పల్లి కొండకల్లో ఇలా అప్పుడున్న మంత్రి మహేందర్ రెడ్డి గారి సహకారం, మరి ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో, కేటీఆర్ కృషి వల్ల మరి ఇండస్ట్రీలు రావడం జరిగింది. ఇంకా కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడున్న మంత్రి సబితా మేడం కూడా మరి పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఏ కార్యక్రమాలు చేపట్టాలని ఒక ప్రణాళికబద్ధంగా మరి కార్యక్రమాలు రూపొందిస్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాదు, రంగారెడ్డిలో కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడానికి మా మంత్రి గారు కృషి చేస్తారు. మీరు వచ్చే ఎన్నికలల్లో ఖచ్చితంగా ప్రజల దగ్గరకు పోయి నేను ఈ పని చేస్తున్నా, మళ్ళీ ఇంకా మీకు ఇట్లా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని ఏ పైన ప్రజలతో మాట్లాడగలుగుతారన్న? అంటే ప్రభుత్వ పథకాలు అయితే ప్రజలకు ఉపయోగపడే పథకాలు పెడుతున్నారు, మరి యాదన్న ప్రజలతో ఎట్టు ఉంటుండో? ప్రజలను అడగాలి. నేను ఎట్లా చెప్తా? అంటే మీరు పోతున్నారు కదా, ఇప్పుడు ప్రజలకు ఏం కావాలనో ముఖ్యమంత్రి చెప్తున్నాను మీరే అన్నారు. వాళ్ళకి ఏం కావాలనో ఏ పథకాలు కానీ, పింఛన్లు కానీ, పథకాలు కానీ, దళిత బంధు కానీ, గొర్రెలు కానీ, నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ కానీ, ఇల్లు కట్టుకుంటే స్థలం కానీ, రైతులకు కానీ 5 లక్షల బీమా కానీ అన్ని ఇస్తున్నా అంటారు. మరి యాదన్నకు ఊర్లలో పోతే ఏ విధంగా నేను ఈ పనులు చేసినా అని చెప్పు నీకు? నాకు ఇప్పటి వరకు ఎక్కడ ఏ గ్రామంలో వ్యతిరేకత లేదు. ఎక్కడ ఏ గ్రామం, గతంలో నేను 20 ఏళ్ళు 30 ఏళ్ళ సంవత్సరం చూసిన ఆ లీడర్ గారు పోతే ఇట్లా తిరుగుతుంటారు మొత్తం. నవాబ్పేట మండలం ఎక్కువ ఉండదు అంటారు. అన్ని ఏ మండలంలో పోయినా కూడా ప్రజలు ఇట్లా ఏదో ఒక సమస్య, మాకు నీళ్ళు లేవని, పెన్షన్ లేదని, ఇల్లు లేదని కట్టలు కట్టుకొని వచ్చేస్తారు, మీటింగ్లు పెడతారు. ఇప్పుడు అసలు పరిస్థితే లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ప్రజలు అందరికీ వాళ్ళకు అవసరమైన మంచినీటి సమస్య లేదు. ఇక గ్రామాల్లో కూడా ఇవాళ పాఠశాలలో మరి గతంలో 200 గురుకుల పాఠశాలలు ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి 1000 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఇవాళ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఎడ్యుకేషన్ హబ్గా మరి కాబోతున్నది. ఈ ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ ఉన్న బిడ్డే మరి తెలంగాణలో ఉన్నటువంటి యువకులు వాళ్ళంతా ఒక ప్రతి పోటీ పరీక్షల్లో పాలిటీ లెవెల్లో తెలంగాణ బిడ్డలు రావాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. ఆ విధంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 7,500 కోట్లు పెట్టి ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడానికి మన ఊరు మన బడి కార్యక్రమం కింద మరి ఎన్ని అట్లా నామినేటెడ్ ఏంటి అంటే పాఠశాలలు మా దగ్గర ప్రతి మండలానికి 20 తీసుకోవడం జరిగింది. 20 తీసుకున్నారు, 20, 24, 25 అట్లా తీసుకున్నాం. అయితే ఈ ఊరు నుంచి మీ ఊరు ఈ వీళ్ళు ఇక్కడ వీళ్ళు చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈయన మా దగ్గర హై స్కూల్ ఉంది, ఉన్నత పాఠశాల. అంటే ఈ కార్యక్రమం అయితే ఇప్పటికి దాదాపుగా మీరు చిన్నప్పటి నుంచి చూస్తారు ఇదే గవర్నమెంట్ స్కూల్ చదువుతారు కాబట్టి 1969 అట్లా ఆ టైంలో స్కూల్ పెట్టుకున్నారు. ఆడపిల్లలకు బాత్రూమ్లు కానీ, ఆ గోడలు కూల్పడం కానీ, ఇది ఏంటంటే మంచి కార్యక్రమం. మీ 5 మండలాల్లో 5 రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి మీరు చెప్తున్నారు. ముఖ్యంగా సార్ నేను ఒకటే అడుగుతున్నా, యాదన్న టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక మనస్ఫూర్తిగా
మంచిగా ఉందా? బాగుంది, బాగుంది. ఇప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు మాకు అండగా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు మాకు ఏ లోటు రాకుండా మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 5 మండలాల్లో మార్కెట్ గోడౌన్స్ 3 కోట్లు 5 కోట్లు పెట్టి మరి 5 కోట్లు 5,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గోడౌన్స్ 5 మండలాలు కట్టించినాం. 5 మండలాల్లో మరి 5 రెసిడెన్షియల్ స్కూళ్ళు చేపించాం. అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేసినాం. మరి ఇన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చినాం. అన్ని ప్రతి దగ్గర కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నది. బ్రిడ్జీలు గతం లోపల ఉంటే మాది అంతా మూసీ క్యాచ్మెంట్ ఏరియా. మూసీ క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ ఏం చేయనికి వీళ్ళకుండే. ఇలా ఈ మూసీ క్యాచ్మెంట్ మీద మరి బ్రిడ్జీలు ఈసీ కానీ మూసీ కానీ ఈ నది మీద మరి చెక్ డ్యామ్లు ఇవ్వడం జరిగింది. ప్రాసెస్ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ మూసీ మీద ఈసీ మీద 5 బ్రిడ్జీలు 5-6 బ్రిడ్జీలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలకు రవాణా సౌకర్యం కానీ లింక్ రోడ్లు కానీ ఇబ్బంది లేకుండా అవుతున్నాయి. అయితే సబితమ్మ దగ్గరికి మంత్రిగా ఉన్నప్పుడు మీకు వెళ్ళి ఇప్పుడు ఏది కావాలన్నా మీకు ఇస్తున్నారు. అటు కేటీఆర్ దగ్గరికి పోతున్నారు, ఇటు పోతున్నారు. నెక్స్ట్ ఈ 2 సంవత్సరాల కాలం ఉందన్న, ఆ కాలంలో ఇంకేమైనా శంకుస్థాపన చేసి ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్లో చేస్తే అయిపోయింది. లింక్ రోడ్లు ఇంటర్ మండల్స్ ఉన్నాయి. ఆ రోడ్డు గురించి చేస్తే మీ భవిష్యత్ కార్యాచరణ రాబోయే కాలంలో భవిష్యత్ ఏంటి? మనం రొటీన్గా ఉన్నాం. నేనైతే ఈ స్థాయి దాకా వచ్చినటువంటి ఎమ్మెల్యే అయితే మనం అనుకోలేము. ఆయన ఒకసారి ఎంపీపీ జెడ్పీటీసీ గ్రాస్ రూట్ లెవెల్కి వచ్చాము. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా చేసినాము. రాజశేఖర రెడ్డి గుర్తించడం వల్ల ఈ స్థాయికి వచ్చినాం. ఏదైతే రాజశేఖర రెడ్డి పేరు సబితమ్మ గిట్ట దాచుకుంటారు. చేవెళ్ళ నుంచే మీ నియోజకవర్గం నుంచే ఏదైనా చేసేది. ఇప్పటికీ మీరు ఆయన దాచుకుంటాడు. ఆ విధంగా ఆయన గుర్తించిన మనిషిగా నమ్మిన బంటుగా అంటే యాదయ్య అన్న పేరు పెట్టి పిలిచేటట్టు అది చేసుకున్నారన్న. మీరు ఇట్లా అలాంటి పేరు ఈ నియోజకవర్గంలో యాదన్న ఉన్నా లేకపోయినా పలానా మా యాదన్న ఉన్నాడు, మంచి పని చేసిండు అనేటట్టు మీరు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మళ్ళీ వచ్చే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రజల సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నామన్న మనస్ఫూర్తిగా. తప్పకుండా. మరి మా తుపాకి రాజా ముచ్చట మంచిగా ఉందా? చాలా బాగుంది. నిజం చెప్పాను, ముచ్చట్లు వచ్చినాయా? మరి ప్రజలతో ఇట్లనే మాట్లాడతావా? పింఛన్లు ఇప్పించే ప్రయత్నం చేయాలన్నా? తప్పకుండా. ఒకటి ఆ దళిత బంధు ఏదైతే ఉందో అది అందరికి స్టార్ట్ చేయండి. అందరికి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతల వరకే వస్తాయి. ఈసారి 1500 వస్తే దానికి మాకు 5 మండలాలు 5 మండలాలు ఈక్వల్ డివైడ్ చేసుకొని ఇచ్చేస్తాం. ఎవరికి అర్జెంట్ ఎవరికి అవసరం ఉన్నది ఈసారి కొన్ని, నెక్స్ట్ ఇయర్ కొన్ని అలా తీసుకొని ఇబ్బంది లేకుండా చేసుకో. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే మీ కళ్ళ నుంచి నీళ్ళు తిరిగినాయన్న. అంటే ఇప్పటికీ ఆ బాధ మిమ్మల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నట్టుంది, అవునా? ఇక మంచి యాద పెట్టుకుంటాము. సరే అన్న, మళ్ళొకసారి మీరు మళ్ళీ ఎన్నికలకు ప్రచారానికి పోతాప్పుడు ప్రజలలో కూర్చొని ముచ్చట పెడదాం. నన్ను పిలుస్తామని సార్? తప్పకుండా తప్పకుండా. చూసిరు కదా, చిన్న స్థాయి నుంచి వచ్చి వాళ్ళ కుటుంబంలో రాజకీయాల గిట్ట ఎవరు లేరు. జెడ్పీటీసీ అనేకమైన చిన్న పదవులు చేపట్టుకుంటూ ఈరోజు ఎమ్మెల్యే అయినా నేను ఏ పదవుల కోసం నేను వస్తలేను, ప్రజలకు సేవ చేయనికే వచ్చిన. ముందు గిట్ట నాకు ఈ పదవి కావాలి, ఇది కావాలి, అది కావాలని అంటలేను. మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని చెప్పి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మా యాదన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏ విధంగా పనిచేసిండో ఈరోజు కేసీఆర్కి అట్టనే పనిచేస్తున్నాడు, వాళ్ళకు కేటీఆర్ సార్కి అట్టనే పనిచేస్తున్నాడు. మా నియోజకవర్గంలో అన్నీ ఉన్నాయి, ఇంకా ఏమన్నా కావాలంటే ముందు అన్ని పనులు చేస్తా అని చెప్పి అంటున్నాడు. ఖచ్చితంగా నేను ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసిన ఏమవుతారంటే నేను మంత్రి కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటున్నాడు. నాకు ఎమ్మెల్యే పదవి వచ్చింది అంతా సారే చూసుకుంటారు అంటాడు. ఎందుకంటే నాకు చాలా మంచిగా అనిపించింది. చూసిరు కదా, మరి కాలే యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే తోటి మంచి ముచ్చట పెట్టినాం. మరో ఎమ్మెల్యేతో ఈ తుపాకి రాజా ఏకదం ముచ్చట పెట్టాడు. ఉంటాం.